ఒక బ్రేకింగ్ అందుతోంది. ఏపీ సచివాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. P3 విధానాన్ని రద్దు చేయాలని వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీల నిరసన ర్యాలీకి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని బొత్స కోరుతున్నారు. P3 విధానాన్ని వెంటనే రద్దు చేయాలి అంటున్నారు ఆయన. మెడికల్ కాలేజీల కోసం ఎంత దూరమైనా వెళ్తామంటున్నారు. చేతకాకే ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు బొత్స. అమరావతిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు చేయలేరా అంటూ బొత్స ప్రశ్నించారు. వీళ్ళు మా బహిరంగ మార్కెట్ దోపిడీ కోసం, వాళ్ళ అవినీతి కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే మా పార్టీ నిర్దేశించింది, ఏ ఒక్కరైనా చేసినా మా ప్రభుత్వం త్వరలో రాబోతుంది. ఎవరు కూడా లేదు. ఎందుకంటే ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం ఎప్పుడు ఇంత నిత్యంగా, ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ఓ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఓ ప్రభుత్వ దవాఖాన కావాలని ఎప్పుడు ప్రజలు కోరుకుంటారు. అలాంటిది ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేసి దాన్ని దోపిడీ చేసి దోచుకుందామనే నీచమైన సంస్కృతి, నీచమైన ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. వెళ్ళి పేదవాళ్ళు ఆడుకోనకండి, అక్కడ దొరుకుతుందని చెప్పండి. ఎవరు చెప్పారండి ఇది? ఎవరి చెప్పులో పూలు పెట్టి ఎవరిని మోసం చేసి ఎవరిని దోపిడీ చేస్తామని ప్రపంచం మొత్తం పీపీపీ మోడ్ లో ఎక్కడుందండి? ఎక్కడుందండి ప్రపంచం? ఎక్కడుందండి ప్రపంచం మొత్తం? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది ప్రపంచం? చేత కాకపోతే అవ్వదు, చేత కాకపోతే అవ్వదు. చేతనాయుడికి వచ్చి చాలు, చేత కాకపోతే అవ్వదు. చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత చేతనే చేస్తున్నారు. 15 ఏళ్ల కాలంలో ఏం చేశారు?